ఈరోజు మార్నింగు ఈ కట్టివరం గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని కాల్ రాగానే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ వచ్చి వెరిఫై చేశాము. ఈ ఇల్లు దర్శి రూప్ కుమార్ అనే అతనిది. ఇతను రిటైర్డ్ ఎంప్లాయీ. ఇతను వయసు 68 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి 2 పిల్లలు. ఈ ఇంట్లో రీసెంట్లీ కొత్తగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఇది. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. వాళ్ళు ఆరోగ్యరీత్యా బాగలేక కొడుకు కూతురు దగ్గరికి 12వ తేదీ నైట్ వెళ్ళారు. వాళ్ళు ప్రజెంట్ ఇంట్లో ఎలిమెంట్స్ అంతా ఆబ్సెంట్లో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వాచ్మెన్ చెక్ చేసి తలుపు తీసిందని డౌట్తో ఫోన్ చేయగానే వచ్చి చెక్ చేశాము. చెక్ చేస్తే వాళ్ళ కంప్లైంట్స్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేరు. వాళ్ళు ఇంకా ఇక్కడ రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం పోయిందనేది వాళ్ళు తెలియపరుస్తారు. దాని ప్రకారం కేసు నమోదు చేస్తాము. కొన్ని ప్రింట్స్ కూడా వచ్చి వాటికి వెరిఫికేషన్ చేస్తాము. ఇక్కడ చుట్టుపక్కల కూడా కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి కూడా చూసి ముద్దాయిని ఐడెంటిఫై చేస్తాం. ఈ బిల్డింగ్ కొత్తగా లేదు. ఆల్రెడీ గైడ్ చేస్తున్నాం చాలామందికి కూడా. ఈ అంత అఫెన్స్ అయిన తర్వాత బాధపడడం తప్ప కొన్ని వాటిలో పెట్టుకున్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా మనవి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఈ ప్రతి ఒక్క ఇంటికి కూడా సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ 2:30 నుంచి ఆల్రెడీ అందరూ వెళ్ళుకొని ఉంటుంది. వర్షం పడుతుంది కనుక మధ్యలో ఏ టైంలో జరిగిందో 12 నుంచి ఉంటుంది. అదేవిధంగా ఒక కార్యక్రమం కూడా జరిగింది రీసెంట్లీ 20వ తేదీన. ఆ కార్యక్రమం అప్పుడు కూడా కొంతమంది ఎవరో వచ్చిపోతుండొచ్చు కొత్త వాళ్ళు కూడా. అది కూడా వెరిఫికేషన్ చేస్తాము. గ్యారంటీగా దీన్ని పట్టుకునేదానికి ప్రయత్నిస్తాం. కానీ పబ్లిక్కి మా మనం ఏంటంటే లక్షలు పెట్టుకొని బిల్డింగ్లు కడుతున్నారు. ఒక 30,000 పెట్టుకొని ఒక కెమెరా పెట్టుకుందని బాధపడుతున్నారు. అపార్ట్మెంట్లో అందరూ 5-6 ఇల్లు ఉంటే మనిషికి 5,000 వేసుకున్నా కానీ కెమెరాస్ వస్తాయి అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా కెమెరాను పెట్టుకోండి. రెండోది, మీరు ఎవరైనా బయటికి వెళ్తున్నట్టే వాళ్ళు 12వ తేదీ వెళ్ళిపోయారు. ఈరోజు 22, 10 రోజుల నుంచి లేరు. ఎల్హెచ్ఎంఎస్ కెమెరాని మీరు వాడుకోవట్లేదు. అది కూడా ఎల్హెచ్ఎంఎస్ కెమెరా మీరు వాడుకున్నట్లు మాకు ఫోన్ చేస్తే అదికే తీసుకొచ్చి పెడతాం. అందుకని మీరు వాచ్మెన్ ఉన్నాడని ధైర్యం తెలుతున్నాను. వాచ్మెన్ కూడా మనిషే కనుక వాడు సాధారణ జీవే కానీ నిద్రపోతుంటాడు. అది మనం కనుక్కోవడం కష్టం. అందుకని మీరు ఇమీడియట్లీ పోలీస్ వారి సహకారంతో ఎల్హెచ్ఎంఎస్ కెమెరాని బిగించుకోండి. లేకపోతే కెమెరాలను